Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukara. ఈ వీడియోలో మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆర్టికల్ 164 గురించి వచ్చినటువంటి కేసు లా గురించి చెప్పుకుందాం. ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ నో ఆర్టికల్ 164. దీంట్లో పాయింట్ ఏంటంటే, can a person work as MLA without being elected as an MLA? Can a person work as CM without being elected as MLA? If so, for how many days? ఒక మనిషి సీఎంగా ఎమ్మెల్యే కాకుండా ఎన్నాళ్ళు పరిపాలించవచ్చును? అతను కంటిన్యూ ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని రోజుల లోపల పీరియడ్ ఉంటుంది? అది మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడు వచ్చేదే 6 months టైం ఆర్టికల్ 164లో ఉంటుంది. సో ఎనీబడి కెన్ వర్క్ యాజ్ అ మినిస్టర్, ఎనీబడి కెన్ వర్క్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ provided he gets elected within 6 months. If not, his post will go away. Best example is Mr. Nandamuri Harikrishna, late Nandamuri Harikrishna of తెలుగుదేశం పార్టీ, ఐ థింక్. సో ఇది ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేశాడు. 6 నెలల తర్వాత ఎలక్షన్ జరగలేదు, అతను ఎన్నిక కాలేదు, మినిస్టర్ పోస్ట్ పోయింది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది సమస్య అంటే, ఈ కేసులో చూద్దాం ఒకసారి. జగన్మోహన్ సింగ్ భట్టి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జగన్మోహన్ సింగ్ భట్టి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. So these people, they have filed a writ petition under Article 32 before the Honorable Supreme Court of India regarding the appointment of Mr. Saini. So that is who's Saini? Challenging Nayab Singh Saini as CM of Haryana very recently. 12/3/2024 నాడు ఆయన్ని హర్యానా సీఎంగా చేశారు. యాక్చువల్గా హూ ఈజ్ దిస్? సో మనోహర్ లాల్ ఖట్టర్ ఉండేవాడు ఆయన. ఆయన్ని మనోహర్ లాల్ ఖట్టర్ ఆయన్ని సీఎం పదవి నుంచి ఆయన దిగిపోయాడు, రిజైన్ చేశారు. తర్వాత నాయబ్ సింగ్ సైని ఈయన సీఎంగా యాడ్ చేశారు. ఈయన పొజిషన్ ఏమిటి అంటే, హీ ఈజ్ ఏ బీజేపీ ఎంపీ ఫ్రమ్ కురుక్షేత్ర పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేస్తారు. మరి ఎంపీ గారు సీఎం కావచ్చునా? మనకి జలగంగరావు గారు ఉండేవారు, ఆయన కూడా ఎంపీ నుంచే వచ్చారు. కానీ ఆయన సీఎం అయిన 6 నెలల లోపల ఆర్టికల్ 164 ప్రకారము he has to be elected as a member of legislative assembly, then he will continue. లేకుంటే పోస్టు ఊడిపోతుంది. సింపుల్గా ఇంతే. ఎంతమంది ఎన్ని తిప్పి చెప్పినా దీనికి వచ్చేది అదే. కానీ ఈ కేసులో చూద్దాం ఒకసారి. సో కెన్ ఎంపీ వర్క్ యాజ్ సీఎం వితౌట్ బీయింగ్ ఎలక్టెడ్ టు ఎమ్మెల్యే? దీంట్లో ఇంకో పాయింట్ కూడా తీసుకొచ్చారు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అది ఇప్పుడు కూడా డిస్కస్ చేద్దాం, రైట్? సో ఇక్కడ ద మ్యాటర్ హ్యాస్ కమ్ బిఫోర్ ది హైకోర్ట్ ఓన్లీ. యాక్టింగ్ సీజే ఆఫ్ పంజాబ్ అండ్ హైకోర్ట్ జిఎస్ సంథావాలియా అండ్ లపితా బెనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ జగన్మోహన్ సింగ్ భట్టి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదర్స్. సో యాక్చువల్లీ దే సాట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టేట్. కాబట్టి వీళ్ళు రిట్ వేసింది 226 కిందని మనం అర్థం చేసుకోవాలి, రైట్? భట్టి గారు he challenged the appointment of Nayan Singh Saini from Kurukshetra. So allegation ఏంటంటే, Saini is a sitting MP from Kurukshetra and he has not resigned as MP. So when he has not resigned as MP, definitely it will come as an office of profit. ఒక మనిషి 2 పదవులు జోడు పదవులు కుదరదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చినటువంటి అమెండ్మెంట్, రైట్? కాబట్టి అతను సీఎంగా అనర్హుడు అని పిటిషన్ వేశారు. So as per Article 164 and also a Representation of the People's Act 1951. So kabatti he has to be disqualified. Therefore the newly elected government is an illegal government and it has played a fraud on the part of democracy, right? So therefore please freeze the subsidies, freeze the financial benefits, freeze the facilities given to the CM and his cabinet. ఇది. సో ఇది అయ్యేదేనా? అది బేసిక్గా మనం ఆలోచించాలి. ఇది అయ్యేది కాదు, గ్యారంటీ. సో కాబట్టి సో నౌ ది అడ్వకేట్ జనరల్ సేస్, యాజ్ పర్ ఆర్టికల్ 171,
he can participate in the proceedings of the house. Of course, he has no right to vote. And secondly, he resigned on the next day of becoming CM for the post of MP. Next day ఆయన రిజైన్ చేశాడు. ఇది జనానికి తెలియక, కానీ ఆ రోజు ఆయన కాబట్టి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అన్నారు. సో కాబట్టి ఆర్టికల్ 164 మీరంతా గుర్తుపెట్టుకోవాలి. విత్ ఇన్ 6 months he has to get elected. If not, he will not be the CM. రైట్. సో ఇట్లా ఇక్కడ ఆర్టికల్ 164 ఇంకోటి కూడా, CM is appointed by the governor, but ministers will be appointed by the recommendation of the CM. రైట్. సో కాబట్టి ఆర్టికల్ 164 మీరంతా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేయి. ఏ మినిస్టర్ షాల్ స్టాప్ టు బి ఏ మినిస్టర్ ఆఫ్టర్ 6 months if he is not MLA. That is the reading of 164. Please remember this. It is sufficient. Thank you.